స్వైప్ చేసి వాడటం ఆర్ క్రెడిట్ కార్డ్ మెషిన్తో వాడతావు కదా. నౌ లైక్ ద హోల్ వన్స్ అగైన్ రూపే ఈజ్ ఆల్సో ఇండియా స్టాక్. ఇట్ ఇంటిగ్రేట్స్ వెల్ విత్ యూపీఐ. సో నువ్వు అక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకొని. ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు నేను వీసా మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వాడడానికి ఒక రూపే క్రెడిట్ కార్డ్ వాడడానికి ఏంటి తేడా? ఏం లేదురా. సో నువ్వు వీసా మాస్టర్ అయితే ఓన్లీ మర్చెంట్ పిఓఎస్ మెషిన్స్తో వర్క్ అవుతాయి. రూపే వర్క్స్ విత్ దెమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ యూపీఐ. సో ఇప్పుడు ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకుంటున్నావు నువ్వు యూపీఐ యాప్లో, ఫోన్పే, గూగుల్ పే, యూ కెన్ ఆల్సో యాడ్ అ రూపే క్రెడిట్ కార్డ్ దేర్. ఓకే. అంటే ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి? ఇప్పుడు యూపీఐ అంతా నాకు అర్థమైనంత వరకు నేను చూసిందంతా ఇట్స్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్. సో క్రెడిట్ డెబిట్, బట్ క్రెడిట్ కార్డ్స్ లో హౌ డస్ ఇట్ వర్క్? సిమిలర్. సో వన్స్ అగైన్ ఇది మోర్ ఆర్ లెస్ వన్స్ అగైన్ దిస్ ఓన్లీ వర్క్స్ విత్ P2M. P2P క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ వర్క్ అవ్వదు, టు మర్చెంట్ వర్క్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మర్చెంట్కి ఏవైతే నీకు వీసా అండ్ మాస్టర్ కార్డ్ రూల్స్ ఉంటాయో, ఇంత పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ షుడ్ బి గోన్ బ్యాక్ టు ద కార్డ్ ప్రొవైడర్ అండ్ ఇన్ని డేస్లో నీకు క్రెడిట్ అవుతాయని ఐ థింక్ అవి కొంచెం అబ్స్ట్రాక్ట్ చేసి దే లింక్డ్ ఇట్ విత్ యూపీఐ. గాట్ ఇట్. ఫ్యాసినేటింగ్. అండ్ అంటే నేను ఇప్పుడు ఏదైనా స్టోర్కి వెళ్ళి నా దగ్గర క్రెడిట్ కార్డ్ చేతిలో లేకపోతే నా యూపీఐకి క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకుని నేను ఫోన్ పే చేసినట్టు స్కానర్ని స్కాన్ చేయొచ్చు. బట్ ఇట్ షుడ్ బి అ మర్చెంట్, నాట్ పర్సన్ టు పర్సన్. కరెక్ట్. నువ్వు కాదే ద మర్చెంట్ కెన్, వాడికి అవసరం లేదు నాకు వద్దు క్రెడిట్ కార్డ్ అనుకుంటే దే కెన్ డిసేబుల్ ద క్రెడిట్ కార్డ్ ఆప్షన్. దట్ పీపుల్ ఆర్ డూయింగ్ నౌ డేస్ మర్చెంట్స్. కానీ హౌ విల్ దట్ చేంజ్ ద ట్రాన్సాక్షన్? అంటే వాడి యాజ్ అ రిసీవర్, యాజ్ అ మర్చెంట్, తనకి ఇమీడియట్ గా డెబిట్ అవ్వదా తన లెడ్జర్ లో? ఇప్పుడు నేను రూపే క్రెడిట్ కార్డ్ తో నేను పే చేశాను రా, ఓహో అవ్వదు. అది మన క్రెడిట్ కార్డ్ మీద ఎలా అవుతుంది? ఇస్ ఇట్ లైక్ ఏటీఎం విత్డ్రాల్ ట్రాన్సాక్షన్ లో అవుతుందా, లేకపోతే ఇట్స్ జస్ట్ నార్మల్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్? యూపీఐ ట్రాన్సాక్షన్ అది. ఇట్ హ్యాపెన్స్ యాజ్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఆన్ యువర్ క్రెడిట్ కార్డ్. కరెక్ట్. సో ఇప్పుడు యూపీఐకి ఆ ప్రోటోకాల్ కి అగేన్స్ట్ కదా లెడ్జర్ నీకు ఇమీడియట్ గా అప్డేట్ అవ్వట్లేదు అంటే, ఎవరైతే మర్చెంట్ కి డబ్బులు పడలేదు అంటే, దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అప్పుడు యూపీఐకి అగేన్స్ట్ కదా. ద ఫ్లెక్సిబిలిటీ కదా. సో ది హోల్ పాయింట్లో ఇట్స్ ఫ్లెక్సిబుల్. సో ఇట్ క్యాన్ ఇంటిగ్రేట్ విత్ క్రెడిట్ కార్డ్స్ అనేది పాయింట్ అనమాట ఇక్కడ. అదే ఎలా క్రెడిట్ కార్డ్ ఇప్పుడు నీకు లెడ్జర్ చేంజ్ అవ్వట్లేదు కదరా ఇమీడియట్ గా, మరి ఎట్లా? నార్మల్గా ఏం చేస్తావు ఇప్పుడు, 1 డేనో 2 డేసో ఉంటుంది కదా. సో ద హోల్ క్రెడిట్ కాన్సెప్ట్ అలాగే సేమ్ వర్కౌట్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా. ఇప్పుడు నువ్వు ఎట్లయితే వీసాతో చేసావు, నా ట్రాన్సాక్షన్ పెండింగ్ లో ఉంటుంది అంటే నీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు క్రెడిట్ కార్డ్తో చేసావురా, నీ క్రెడిట్ కార్డ్తో చేసినప్పుడు సో ఐ థింక్ లెడ్జర్ వన్స్ అగైన్ ఇట్స్ వీసా మాస్టర్ లాగా ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. అంటే ఇప్పుడు 2 days 3 days అట్లా ఉండదు. ఐ థింక్ ఇట్స్ అవర్ సెటిల్మెంట్ ఆర్ డే సెటిల్మెంట్ ఉంది.